ఆధ్వర్యంలో యువ సంగ్రామ సదస్సు మేము నిర్వహించుకున్నాం. బ్రహ్మాండంగా హైదరాబాద్ చుట్టుముట్టున్న నిరుద్యోగ యువతి యువకులందరూ కూడా ఆ సదస్సులో పాల్గొని బ్రహ్మాండంగా విజయవంతం చేశారు. అసలైతే నిన్న పొద్దుగాల పెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ అందశ్రీ గారి పేరు మీద అందశ్రీ గారి యొక్క స్మృతివనం ఏదైతే ఉందో దాన్ని ఫౌండేషన్ స్టోన్ వేస్తానికి, కానీ అది భయపడి ఆ టైంలో ఎక్కడైతే పిల్లలు వచ్చి ఎక్కడ అటాక్ చేస్తారో ఆ టైంలో మంచి జోష్లో ఉన్నారు. అసలు నిరుద్యోగ యువతి యువకులకు ఏం చేయలే, చదువుకున్న వాళ్ళకి అసలు ఏం చేయలే నేను అని చెప్పి ఒక భయపడి మళ్ళీ దాన్ని సాయంత్రానికి పోస్ట్ పోన్ చేసుకున్నారు. మనం అందరం చూసినాం ఇక్కడ గట్కేసర్ ప్రాంతంలో. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఎంతసేపు ఒక జాతి 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 అని మాట్లాడుతున్నారు. అసలు జాతి అనేది కేసీఆర్ గారికి ఏంటయ్యా? తెలంగాణ యావత్ మొత్తం తెలంగాణ జాతి మొత్తం కేసీఆర్ గారు వెంట ఉన్నది. కేసీఆర్ గారు అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటే తెలంగాణ జాతి. అది పట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్టుగా ఒక కుటుంబాన్ని గురించో లేకపోతే ఒక వ్యక్తుల గురించో కులం గురించో మాట్లాడి మిమ్మల్ని ఎవరైతే ఎలక్షన్ సందర్భంలో మీకు ఎవరైతే రెడ్లో లేకపోతే ఇంకేదైనా ఉన్నారో వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మొన్న ఇంజనీర్లను చదువుకున్న వాళ్ళని గొప్ప గొప్ప చదువులు చదివిన వాళ్ళని నువ్వేం చదువుకున్నోని మొన్న ఇష్టం ఉన్నట్టు ఈ రెడ్డి ఆ రెడ్డి గురించి మాట్లాడినావు. అసొంటిది నువ్వు ఇవాళ ఒక కులం గురించో ఒక వర్గం గురించో మాట్లాడతావు. అసలు నీ పార్టీ నాయకులు మొన్న పాపంగా ఈశ్వరమ్మ చేస్తే ఇష్టం ఉన్నట్టు నీ పార్టీ నాయకులు ఆమె ఒక బీసీ మహిళ గురించి యాదవ్ గురించి మాట్లాడినావు. అంతకుముందు మాదిగల గురించి హీనంగా మాట్లాడినావు. అంతకుముందు ప్రతి కులస్తుల గురించి నువ్వు కులం పేరు పెట్టో లేకపోతే ఆ పేరు పెట్టో ఓ చిన్న చూపు చూసి మాట్లాడిన పరిస్థితి. అంటే నీ అహంకారం ఏందో నీ యొక్క మాటల్లోనే ఉంది. నువ్వే గొప్పోడివి అని చెప్పి అనుకుంటున్నావు. నువ్వు పాట వేసుకుంటున్నావు. ఆ పాట వేసుకోగిన ఆ పాట ద్వారా వచ్చిన దాన్నే పెద్ద ఊహించుకొని నువ్వు పెద్దగా అనుకుంటున్నావు తప్ప అంతకన్నా ఎక్కువేం కాదు. ముఖ్యమంత్రి గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చిర్రు? బాత్రూమ్లు గడిగినామంటారు. అవును, నా బాత్రూమ్ నేనే కడుక్కుంటా. నీ బాత్రూమ్ మరి నువ్వు గొప్పడివి కదా, మరి ఎవరితో గడిగిస్తున్నావో తెలియదు నాకు. ఆ సందర్భంలో నువ్వు అసలు చదువుకుంటే అసలు నువ్వు ఏ నుంచి వచ్చినావు అనేది నీకు తెలుసు. మా అందరికన్నా ఎక్కువ నువ్వు ఏ నుంచి వచ్చినావు? ఒక పెయింటర్ కానించి వచ్చినావు. వాస్తవమే, పెయింటింగ్ చేసిన వాళ్ళు మా దగ్గర కూడా మంచిగా బ్రహ్మాండంగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. నువ్వు కూడా అట్లా ఎదిగి ఉండొచ్చు, కాదంటలేము. కానీ ఒక వృత్తి గురించి నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడాల్సిన సందర్భం కాదు ఓ ముఖ్యమంత్రి స్థాయి ఉండి. అట్లే అసలు నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే పైకి వచ్చినా అని చెప్పినావు. నువ్వు ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఒక 4 బిల్డింగ్లు కట్టినో చెప్పాలి. ఎందుకంటే నేను కూడా బిల్డర్నే. నువ్వు 4 ఏమంటారు లేఅవుట్లు వేసినావో చెప్పాలి. ఏళ్ళు నువ్వు లేఅవుట్ చేయలే, నా బిల్డింగ్లు కట్టలే, ఏం కట్టలే. నువ్వు చేసిన పనుల్లో నువ్వు బ్లాక్మెయిల్ చేసి ఆర్టీఏ ద్వారా నువ్వు సంపాదించిన ఆస్తులు తప్ప ఏం లేదు. మా ఆస్తుల గురించి మాట్లాడుతున్నావు. నీ ఆస్తుల గురించి ఇలా చర్చించుకో. ఏమి లేనోడు 20 ఏళ్ళ రాజకీయంలో ఇవాళ ఎంత సంపాదించినో జర నేర్చుకోవాలి. అది కూడా నువ్వు దయచేసి మాట్లాడుకుంటా. ఇంకో విషయం చెప్తున్నా, యువ సంగ్రామ సదస్సు బ్రహ్మాండంగా హిట్ అయింది. తెలంగాణ ప్రజలు యువత నిన్ను బొందబెడతానికి సిద్ధంగా ఉన్నారు. దాన్ని తట్టుకోలేక నీ కాంగ్రెస్ అదే విషయం మీ కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు. నిన్న మా అందరితోటి మీ కాంగ్రెస్ వాళ్ళే చెప్పి, అన్న మీ సదస్సు బ్రహ్మాండంగా ఉంది, ఈ యొక్క సదస్సులో మీరు ఇవాళ ఏదైతే పెట్టిరో, ఏదైతే ఆ యువత ఉత్సాహం కానీ ఆ యువత ఆక్రోశం కానీ చూస్తుంటే ఆ యువతని ఇవాళ పండబెట్టి పట్టేటట్టు కాంగ్రెస్ పార్టీని. అందుకే రేవంత్ రెడ్డి గారికి అది అర్థమై ఇవాళ ఇష్టమైనట్టు నోరు పారేసుకుంటున్నారని చెప్పి. అసలు అందశ్రీ గారికి నీకు పోలిక. అందశ్రీ గారేమో బ్రహ్మాండంగా తెలంగాణ గురించి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జే తెలంగాణ లాంటి గొప్ప పాటలు రాసి ప్రజల్ని చైతన్యపరిచి చేసిన ఆయన, నువ్వేమో తెలంగాణ ఉద్యమ సమయంలో తుపాకులు పట్టుకుని తెలంగాణ మీద ఎక్కి చేసిన పరిస్థితి నీది. నీకు ఆయన ఆత్మబంధువు ఎట్లయితాడు, నీకు ఆయన చుట్టం ఎట్లయితాడయా? నేను చెప్పేది అదొకసారి మరణ చేసుకోను. ఇవాళ ఏదో బిల్డింగ్ కడతా అని చెప్పి అందశ్రీ గారి పాపం బతుకున్నప్పుడు ఏదో ఆశ చూపించినావు. అయిపోయింది అయ్యాలా బిల్డింగ్ ఆయనది? ఆయనకు ఇల్లు కడతాను ఎన్ఎఫ్సి నగర్లో, ఇంతవరకు కంప్లీట్ కాలే. అసలు ఏం తెచ్చి కడుతున్నావో తెలియదు. ఆయన పాపం ఏదో ఆయన భార్య పిల్లలకి ఏదో గూడు వస్తుందని చెప్పి ఆశించారు. నువ్వు ఆయన ఉండే 150 గజాలు ఇల్లే 200 గజాలు ఇల్లే కట్టలేకపోయినావు. ఆయన స్మృతిమైన వనం అనేవి కడతావు, లేకపోతే ఆ మూసికాడ ఆ సుందరీకరణ చేస్తావు, లేకపోతే రాష్ట్రం ముందుకాడ తీసుకుపోతావు. ముందు అది చేసుకోవాలి. 4 కోట్లు పెట్టి 2 ఎకరాలు ఏదో చేస్తా అని చెప్పి అసలు అక్కడ ఏం కడతావు? ఇంతవరకు ప్లానింగ్ లేదు. ఒక విగ్రహ నమూనా. నీకు కేసీఆర్ గారి పోలిక ఎక్కడిది? కేసీఆర్ గారి విగ్రహం ఏమో అంబేద్కర్ గారి విగ్రహం అంత పెద్దగా ట్యాంక్ బండ్ దగ్గర కేసీఆర్ గారు నెలకొల్పుతుంది. నువ్వేమో నీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం అంత ఎత్తు.
దానికి పోలికుంటుందా రేవంత్ రెడ్డి గారు నీకు కేసీఆర్ గారికి? దయచేసి ఒకసారి తెలంగాణ సాధించిన వ్యక్తిని, తెలంగాణ తీసుకొచ్చి తెలంగాణని దేశంలోనే అగ్రస్థానంలో ప్రతి దాంట్లో పర్ క్యాపిటాలో, పవర్ కన్జంప్షన్లో, ఎట్ ద సేమ్ టైం రైతులు పండించిన ధాన్యంలో ప్రతి దాంట్లో ఎండాకాలం నీళ్లు మత్తడి దునికినాయి, అలుగువారినాయి. దాంట్లో ఇవన్నీ నీకెక్కడి పోలిక అని చెప్పి మరోసారి చేస్తున్నా. కేసీఆర్ గారేమో తెలంగాణని బ్రహ్మాండంగా దేశంలో నెంబర్ 1 చేస్తే ఇవాళ తెలంగాణ అదే పాలతాతాలను తీసుకొచ్చినావు నువ్వు. ఇవాళ ఇంకో విషయం మాట్లాడుతున్నా, నువ్వు రియల్ ఎస్టేట్ అన్నావు. రియల్ ఎస్టేట్ కేసీఆర్ గారి పీరియడ్లో ఒక రైతుకు అద్దెకరం పావికరం అమ్ముకుంటే నా బిడ్డ పెళ్లి చేస్తా, లేకపోతే నా కొడుకుని నేను అమెరికానో లేకపోతే ఉన్నత చదువులు చదివించుకుంటా, నేను ఇల్లు కట్టుకుంటా, నేను కారు కొనుక్కుంటానో భరోసా ఉండే. ఇవాళ ఓ 2 ఎకరాల రైతు పావికరం అమ్ముదామంటే అది అమ్మేటోడు లేదు, దానికి ధర సగం పడిపోయింది. అది నువ్వు తీసుకొచ్చింది. ఇదే గట్కేసర్ గురించి మాట్లాడినాను. కేసీఆర్ గారు ఎలక్షన్ టైంలో బ్రహ్మాండంగా గట్కేసర్ నుంచి మన బీబీనగర్ వరకు మెట్రో తీసుకొస్తా అని చెప్పారు. మెట్రో నువ్వు రాగానే కనీసం దాని మీద స్టడీ చేయకుండానే ఈ యొక్క కేసీఆర్ గారు తీసుకొచ్చిన మెట్రో ప్రాజెక్టులు ఏదైతుందో నువ్వు రాగానే రద్దు చేసి రియల్ ఎస్టేట్ మొత్తాన్ని ఆగం చేసినావు. వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పి బ్రహ్మాండంగా మా గట్కేసర్ ప్రాంతంలో ఎంతో మందికి ఉపాధి వస్తుండే. ఇవాళ ఎయిమ్స్ హాస్పిటల్ లాంటి వాటికి అట్లా కానీ ఇట్లాంటి మేధా లాంటి కంపెనీలు కానీ, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు కానీ మా గట్కేసర్ ప్రాంతంలో ఎంతో ఉపయోగపడ్డాయి. ఇవాళ నువ్వు వచ్చినాక అసలు ఈ వరంగల్ రోడ్లో ఒక్క ప్రణాళికన్నా చేసినావా? ఒక్క ప్రాజెక్టులన్నా తీసుకొస్తున్నావా? ఒకటన్నా ఇక్కడ ఉన్న ప్రజలకు హామీ తీసుకొస్తున్నావా? ఒక్కరికన్నా కొత్త ఉద్యోగాన్ని సృష్టిస్తున్నావా అని చెప్పి నేను అడుగుతున్నా. ఇవాళ దాంతోపాటు కేసీఆర్ గారి గురించి నువ్వు మాట్లాడినావు. ఇవాళ టీచర్ల గురించి 70,000 ఉద్యోగాలని చెప్పినావు. నిజంగా చెప్పినావు నువ్వు శిల్పకళా వేదికనే లేకపోతే ఇంకేదో అనే నియామ పత్రాలు ఇచ్చినావు తప్ప నిన్న నిరుద్యోగులు నిన్ను ఇదే మాట మీద నిలబెట్టిర్రు. ఇదే మాట మీద మా కేటీఆర్ గారు అన్నారు, నువ్వు 70,000 ఉద్యోగాలు కనుక ఇచ్చినట్టయితే నేను రాజకీయాన్ని శాశ్వతంగా తప్పుకుంటా అని చెప్పి దాని మీద మాట మీద నిలవల్లే మళ్ళా ఏ అబద్ధాలు, మళ్ళా అదే కథ, అదే కార్ఖానం అంతా చెప్తున్నారు. అబద్ధాలు ఎంత అలవకంగా చెప్తున్నారు అంటే రేవంత్ రెడ్డి గారు చాలా దిట్ట. అది నిజం తెలిసేలోపు అబద్ధము మొత్తం ప్రపంచం అంతా తిరిగి వస్తుందట. అట్లా ఉంది ఇవాళ రేవంత్ రెడ్డి గారి పరిస్థితి. నిజాలు చెప్పడం చేత కాదు, అబద్ధాలు చెప్పి ఆయన ఇచ్చేస్తారు. దేశంలోనే బ్రహ్మాండంగా కాళేశ్వరం తీసుకొస్తే ఇవాళ నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకుండా, నీళ్ళు లేకుండా ఇవాళ నీ గురువు గారైన చంద్రబాబు గారికి వాళ్ళ నీళ్లు తీసుకొచ్చిపోతున్నావు. ఆయన పాపం గొప్పడు, ఆయన మంచిగా బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్లకు కాపాడుకుంటుండు. ఎలినో ఎఫెక్ట్ రాకుండా గోదావరి జలాలను ఆయన ఎత్తిపోస్తుండు. మరి నీకు చేతనైతే లేదు. అట్లే దాంతోపాటు కేసీఆర్ గారు దాదాపుగా బీసీ, ఎస్టీ, ఎస్సీ వర్గాల అందరికీ దాదాపుగా 3.2 లక్షల నిధులు 3.2 లక్షల కోట్ల నిధులు కేటాయించిండు. ఆయన ఖర్చు పెట్టిండు. రైతులకు అయితేంది, అందరికీ అయితేంది. నువ్వు ఏం చేసినావు 2.5 సంవత్సరాలు అని చెప్తున్నా. రైతు బంధు 3 సార్లు ఎగ్గొట్టినావు. నిన్నమో ఏదో ఒకసారి వేస్తున్నావు, ఒకసారి సగం వేసినావు, ఒకసారి పావులు వేసినావు. ఎంతో ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే ఒడ్లు కొనడే శాతగాలే నీకు. సంవత్సరం పొడుగుతా కొనుక్కుంటా పోతూనే ఉన్నావు. ఒడ్లన్నీ పాపం ఇవాళ మొలకలు వచ్చినాయి. ఇవాళ కనీసం నీళ్లు లేవు. నీళ్లు ఎట్లేయాలనే సోయలేదు. మా హైదరాబాద్ చుట్టుముట్టు ప్రాంతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మిషన్ భగీరథ పైన దాదాపుగా మొదటి విడతలో 600 కోట్లు, 200 విడతలో 1,200 కోట్లు ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ గోదావరి నీళ్లు, ఇటు కృష్ణా నీళ్లు కలిపి ఏ నీళ్ళు తాగుతున్నామో తెలియకుండా బ్రహ్మాండంగా దినం తప్పిసి దినం నీళ్ళు ఇచ్చిండు. మా గట్కేసర్ పరిసర ప్రాంతంలో ఎన్నో నీళ్లు, మంచినీళ్ళ కొదవ లేకుండా దినం తప్పిసి దినం నీళ్ళు ఇచ్చిండు. ఇలా నువ్వు వచ్చినాక 3 రోజులకోసారి కూడా నీళ్లు గతిలేవు. వీడ ముందు ఆ పని చేయి. నువ్వు గట్కేసర్ వచ్చినాక గట్కేసర్కి నీళ్లు ఇవ్వాలి, నీళ్ళు ఇస్తా అని చెప్పేది ఉంటుంది. గట్కేసర్లో పెండింగ్ ఫ్లైఓవర్ కంప్లీట్ చేస్తా అని చెప్పేది ఉంటుంది. లేకపోతే ఉప్పల్లో ఎలివేటెడ్ కారిడార్ కేంద్ర మంత్రి దగ్గర కూర్చొని ఆ ఉప్పల్లో ఎలివేటెడ్ కారిడార్ కంప్లీట్ చేపిస్తా అని చెప్పేది ఉంటుంది. లేకపోతే ఇట్లాంటి ఏమైనా అభివృద్ధి, ఏమైనా కొత్త కంపెనీ ఇన్ఫోసిస్ పక్కనో లేకపోతే అక్కడ ఏమైనా కంపెనీలో ఇంకో ఐటీ కంపెనీ తీసుకొస్తా అని చెప్పేది ఉంటుంది. కానీ ఈ చిల్లర మాటలు మాట్లాడటానికి నీకు అందశ్రీ కావాల్సి వచ్చిన అందశ్రీని వేదికని ఒక మాటన కనీసం నువ్వు అందశ్రీ పుస్తకం చదివినవా? లేకపోతే అందశ్రీ గారి గురించి కానీ, ఒక కవులు కళాకారుల గురించి కానీ ఒక మాటన మాట్లాడదామని చెప్పి అక్కడ వచ్చిన కవులు కళాకారులు అందశ్రీ అభిమానులు ఎదురు చూసారు. నువ్వేమన్నా ఒక సాహిత్యం గురించో లేకపోతే అందశ్రీ గారి గొప్పతనం గురించో ఒక మాట్లాడతావని ఏ ఒక్క నాడు కూడా అసలు నీకు తెలిస్తే కదా నువ్వు మాట్లాడేది. దాని గురించి ఏం మాట్లాడలే. అందశ్రీ గారిని నీ యొక్క సావు రాజకీయం ఆడుకోవడం తప్ప నువ్వు ఇవాళ చేసింది ఏం లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. దయచేసి రేవంత్ రెడ్డి గారు, నువ్వు పర్సనల్గా టార్గెట్ చేసుడు బానే, నీ ఇంకా ప్రతిపక్ష హోదాలను నువ్వు ఇంకా జెడ్పీటీసీ ఉన్నట్టే మాట్లాడుతున్నావు తప్ప నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయి మాట్లాడాలని చెప్పి
నీకు ఆ సోయి వస్తలేదు. ఆ భగవంతుని కోరుకుంటున్నా నీకు ఆ సోయి కలిపియాలి. ఈ యొక్క తెలంగాణ ప్రజలు మాత్రం నీకు బుద్ధి చెప్తారు. ఇది ఆల్రెడీ నీకు నువ్వే పొందబెట్టుకుంటావు. కాంగ్రెస్ని మాత్రం ఇక నువ్వు ముఖ్యమంత్రి ఉన్న రోజులు ఉంటావు, మంచిగా చల్లగా ఉండాలి. కానీ కాంగ్రెస్ నీకు ఇక జీవితంలో రానిచ్చే పరిస్థితి నీ దగ్గర లేనట్టుంది. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ ప్రజలే నిన్ను ఈరోజు విమర్శించే పరిస్థితి తీసుకొచ్చింది. కాబట్టి మళ్ళొకసారి చెప్తున్నా, అందశ్రీ గారి అడ్డం పెట్టుకొని నువ్వు ఇవాళ ఏదో కేటీఆర్ గారిని హరీష్ రావు గారి గురించి మాట్లాడుతా అంటే మాత్రం ఇక్కడ మేము ఊరుకోవడానికి సిద్ధంగా లేరు. ఈ యొక్క ప్రాంతం ఏదైతుందో గట్కేసరు అతి ఉన్నతమైన ప్రాంతం, ఒక రాజకీయ విలువల గల ప్రాంతం, ఎంతో మంది రాజకీయ నాయకులు ఉద్భవించిన ప్రాంతం, ఎంతో సేవ చేసిన ప్రాంతం. వీడికొచ్చి నువ్వు నీ నీచ రాజకీయం చేస్తామంటే ఇక్కడ ప్రజలు హరించారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున పిలవగానే వచ్చిన అందరికీ పేరు నమస్కారం.